ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము లూకా సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. అప్పుడు దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. దూత ప్రత్యక్షమై జకర్యాతో పలుకుతున్న మాట ఎక్కడ? ఆయన తన తరగతి చొప్పున యాజకత్వం జరిగించడానికి ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు జరిగిన కార్యం. భయభక్తులు కలిగిన వారు దేవుని సన్నిధానంలో మొర పెడితే మొర వింటాడా దేవుడు అంటే ఈ సందర్భం చక్కటి ఉదాహరణ. భయభక్తులు కలిగిన వారి మొర ఆయన వింటాడు. వినినవాడు వారి జీవితంలో కార్యము ఆయన ఏ విధంగా జరిగించడానికి ఇష్టపడుతున్నాడో దాన్ని బయలుపరచడానికి కూడా ఆయన ఆ వార్తను వారి వరకు చేరుస్తాడు. జకర్యా వరకు ఈ యొక్క వార్తను చేర్చటానికి ఆ దూతను పంపించినాడు, గాబ్రియేలు దూతను. ఈ గాబ్రియేలు దూత దేవుని సందేశాన్ని తీసుకుని వచ్చి జకర్యాతో చెప్తున్నది. నేనంటాను, ఈ యొక్క వచన భాగం చదువుతున్నప్పుడు మన బ్రతుకులలో దేవుడు గొప్ప కార్యం జరిగించడానికి ప్రణాళిక సిద్ధపరిచి లేడంటారా? ఆయన సిద్ధపరిచినాడు. అయితే ఆ వార్త మన దాకా చేరుతుందా అంటే తప్పక చేరుతుంది. అయితే భయభక్తులు కలిగిన వారు, నమ్మకంగా నిలబడ్డవారు, పరిశుద్ధంగా జీవించేవారు దేవుని సన్నిధానంలో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక జవాబు ఇస్తాడు. ఆయనకు నీ పట్ల ఏమని కార్యం జరిగించడానికి ఇష్టపడ్డాడో దాన్ని స్పష్టంగా సూటిగా నీకు బయలుపరిచి ముందుకు నడిపిస్తాడు. జకర్యా భయభక్తులు కలిగినవాడు, నమ్మకత్వం కలిగినవాడు, పరిశుద్ధత కలిగినవాడు, దేవుని జవాబు కొరకై నమ్మకంగా ఎదురు చూస్తున్నవాడుగా ఉన్నాడు. అయితే దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు, ఆయన మనతో కార్యం జరిగిస్తున్నప్పుడు, జరగబోయే కార్యాలు మనకు బోధిస్తున్నప్పుడు మనం చాలాసార్లు భయపడ్డ వారంగా అయిపోతాం. మనం ఎన్నో ఆలోచన చేస్తాం. ఈ ఆలోచనలన్నింటినీ దేవుని సన్నిధానంలో ప్రార్థనలో ముందు పెడతాం. పెట్టిన ఈ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు భయపడిపోతాం. చేయగలమా, ఇది జరుగుతుందా అన్న సందేహాలు కూడా వచ్చేస్తాయి. మనము సందేహపడకుండా నిలబడగలిగితే, ప్రార్థించగలిగితే, ప్రార్థనలకు జవాబు అందుకొని ముందుకు కొనసాగగలిగితే ఆయన కార్యాలను జరిగించే వాటిలో నమ్మకమైన పాత్రగా మనము నిలబడతాం. దేవుని కార్యం ఎంతో గొప్పది. తను యాజకత్వం జరిగించాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఆ యొక్క యాజకత్వం జరిగించే స్థలంలో లోపలికి వెళ్ళే వారికట వారి నడుముకు ఒక తాడును కట్టి లోనికి పంపిస్తారు. ఒకవేళ పరిశుద్ధత కలిగిన వారుగా లేకుంటే వారు అక్కడే పడి చచ్చిపోతారు. అటువంటి గంభీరమైన ఆ స్థలంలో, ఆ దేవుని పరిశుద్ధ ఆవరణంలో దేవుని దూత ప్రత్యక్షమై ఆ జకర్యాకు చెబుతున్న ఈ శుభవర్తమానం ఎంత గొప్పదో కదా. మనం కూడా అట్టి పరిశుద్ధత కలిగిన వారంగా నిలబడగలిగితే, దేవునిలో వాక్యాన్ని ఆధారం చేసుకొని నమ్మకంగా బ్రతకగలిగితే ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మన కొరకు ఏ కార్యము ఏ విధంగా జరిగించబోతున్నాడో తన దూతల ద్వారా ఈ సందేశాన్ని మనకు అందిస్తాడు. ఈ అందుకోవడానికి మనం ఏ విధంగా సిద్ధంగా ఉన్నాం? మామూలుగా వ్యక్తులుగా బ్రతికితే మాత్రం ఇది సాధ్యమయ్యే పని కాదు. ఆయన కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. ఆయన కోసం మనము నిలబడ్డ వారంగా ఉండాలి. ఆయన మాటను వినుటకు చెవునిచ్చే వారంగా ఉండాలి. హృదయమంతా ఆయన మాటల చేత నింపబడి పరిశుద్ధమైన బ్రతుకులో జీవించే జీవితాలకు ఆయన ఎంతో గొప్ప మేళ్ల ద్వారా, ఆశీర్వాదాల ద్వారా మనల్ని నింపి నడిపిస్తాడు. అట్టి స్థితిలో నిలబడడానికి జకర్యా ఏ విధంగా ఉన్నాడు, మనము నిలబడదాం. ఆ కుటుంబంలో జరిగిన గొప్ప కార్యం మన జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాల కొరకై ఆయన ప్రణాళిక వేసినాడు. నీకు ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యంలో తీర్చడానికి ఎన్నో మార్గాలను సిద్ధపరిచినాడు. వాటిని బోధిస్తున్నప్పుడు వినగలిగే పరిశుద్ధత కలిగిన జీవితం మనలో ఉండాలి. అప్పుడే ఆయన మార్గంలో కొనసాగలం. అట్టి నమ్మకమైన పరిశుద్ధమైన జీవితం దేవుడు మనకు స్థిరపరిచి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు.
ఈ ఉదయ కాలపు నీ వాక్యం కొరకే వందనాలు. నా తండ్రి, జకర్యా నీ సన్నిధానంలో నీ మాటను విన్నాడు. తనకి ఉన్న పరిశుద్ధతను బట్టి, నీ సన్నిధానంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నమ్మకమైన జీవితాన్ని బట్టి బిడ్డను నా తండ్రి ఏర్పాటు చేసుకున్నావు. నా తండ్రి, యోహాను అనుగ్రహించబోతున్నావని నాయన జకర్యాకు నా తండ్రి మీరు తెలిపినారు. అయ్యా, మా బ్రతుకుల్లో కూడా మేము కూడా పరిశుద్ధత కలిగి, నమ్మకత్వం కలిగి, విశ్వాస జీవితంలో తొనకక వెనకక నా తండ్రి జారిపడక నమ్మకంగా నిలబడి నీ కొరకై కొనసాగే జీవితంలో స్థిరపరిచి నడిపించండి. అట్టి బ్రతుకులో వెళుతూ ఉండగా నాయన నీ ప్రణాళికలను మా బ్రతుకుల్లో స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ నా తండ్రి, అట్టి నీ జవాబు కొరకే ఎదురు చూస్తున్న ప్రతి జీవితాన్ని నీ చక్కటి సమాధానంతో తృప్తిపరచి, నీ ప్రణాళికలు వారికి బయలుపరిచి వారిని ముందుకు నడిపించమని, బలంగా నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుని మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వీలైనంత మట్టుకు ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క వీడియోని ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.